Good morning, students. Today discuss about respiration. The term respiration derived from Latin word respire. Respiration అనే పదము respire అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. Respire means to breathe. Respire అంటే బ్రీతింగ్ చేయటం అర్థం. Respiration is the process by which food is broken down for release of energy. రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఫుడ్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయ్యే ప్రాసెస్నే రెస్పిరేషన్ అని అంటాం. రెస్పిరేషన్లో 2 ప్రాసెస్ ఉంటాయి, ఇన్హాలేషను, ఎక్స్హాలేషను. ఇన్హాలేషన్ అంటే బ్రీత్ ఇన్, ఎక్స్హాలేషన్ అంటే బ్రీత్ అవుట్. ఈ 2 ప్రాసెస్ ఉంటాయి. ఇన్హాలేషన్లో మనం ఆక్సిజన్ని తీసుకుంటాం, ఎక్స్హాలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ని బాడీ అవుట్ సైడ్కి రిలీజ్ చేస్తాం. ఇన్ దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఎట్ సెల్యులర్ లెవెల్, ఇట్ ఈజ్ కాల్డ్ సెల్యులర్ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ అనేది హ్యూమన్ బీయింగ్లో, యానిమల్స్లో, సెల్స్లో జరుగుతుంది కాబట్టి దీన్ని సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ హ్యావ్ 2 టైప్, ఎరోబిక్ రెస్పిరేషను, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఫస్ట్ వన్ ఎరోబిక్ రెస్పిరేషను, ఎనరోబిక్ రెస్పిరేషను. వీటిని కంపేర్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాం. ఎరోబిక్ రెస్పిరేషను, ఎనరోబిక్ రెస్పిరేషను. ఎరోబిక్ రెస్పిరేషన్ రిక్వైర్డ్ ఆక్సిజన్. ఎనరోబిక్ రెస్పిరేషను డస్ నాట్ రిక్వైర్ ఆక్సిజన్. ఎరోబిక్ రెస్పిరేషను జరగాలి అంటే ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషను ఆక్సిజన్ లేకుండా కూడా జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్రొడ్యూస్డ్. ఎరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎనరోబిక్ రెస్పిరేషన్ వాటర్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ అండ్ కాంపౌండ్స్ లైక్ ఇథనాల్, లాక్టిక్ యాసిడ్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ ఎరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎనరోబిక్ రెస్పిరేషన్లో వాటర్ ప్రొడ్యూస్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడు, ఇథనాలు లేదా లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎరోబిక్ రెస్పిరేషన్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఎరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ అమౌంట్తో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్లో తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎరోబిక్ రెస్పిరేషన్లో ఈక్వేషన్ చూస్తే గ్లూకోజు ఆక్సిజన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్, వాటరు 686 కిలో క్యాలరీల ఎనర్జీ రిలీజ్ అయింది. ఇక్కడ గ్లూకోజు ఇన్వాల్వ్ అయింది, అయితే ఇక్కడ ఆక్సిజన్ లేదు. వితౌట్ ఆక్సిజన్ లేకుండా జరిగింది. దీనివల్ల ఇథైల్ ఆల్కహాలు, కార్బన్ డైఆక్సైడ్ 56 కిలో క్యాలరీల ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. వెరీ లిటిల్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ అని చూసాం. ఇది ఎనరోబిక్ ఆర్ ఎరోబిక్ రెస్పిరేషన్ గురించి. నెక్స్ట్ ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్లో, ఎరోబిక్ రెస్పిరేషన్లో రెండిటిలో ఇన్వాల్వ్ అయ్యేది గ్లూకోజే. ఈ గ్లూకోజు గ్లైకోసిస్ అనే ప్రాసెస్ ద్వారా గ్లైకోలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా పైరువిక్ యాసిడ్గా మారుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ నెక్స్ట్ ఫర్దర్గా ఆక్సిజన్
ప్రజెంట్ బై ఆక్సిజన్ అవైలబిలిటీని బట్టి ఎండ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్ అవైలబిలిటీగా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడు వాటరు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది. ఆక్సిజన్ అవైలబిలిటీ లేనప్పుడు ఇథైల్ ఆల్కహాలు కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేసింది. కాబట్టి ఇక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏరోబిక్ రెస్పిరేషన్లో రెండిటిలో ఇన్వాల్వ్ అయ్యే మెటీరియల్ గ్లూకోజే. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పిరేషన్. The main purpose is produced energy for carrying out various function. బాడీలో వేరియస్ ఫంక్షన్ జరగడానికి మెయిన్ పర్పస్ ఏంటమ్మా అంటే ఎనర్జీ రిలీజ్ కావాలి. ఈ ఎనర్జీ రిలీజ్ కావడానికి మాత్రమే రెస్పిరేషన్ జరుగుతుంది. ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఇన్ దిస్ ఎనర్జీ ఫార్మ్డ్ ఏటీపీ. మరి ఎనర్జీ బాడీలో వేరియస్ ఫంక్షన్స్ జరుగుతాయి. ఆ ఏరియస్ ఫంక్షన్స్కి ఎనర్జీ నీడ్ అవుతుంది. ఈ ఎనర్జీ రెస్పిరేషన్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ ఏటీపీ రూపంలో ఫామ్ అవుతుంది. ఈ ఏటీపీ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ వేరియస్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో వేరియస్ ఫంక్షన్ జరగడానికి ఏటీపీ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఏటీపీ. యూజ్ ఆఫ్ ఏటీపీ చూద్దాం. ఏంటి? సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ని తయారు చేయడానికి ఏటీపీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ని తయారు చేస్తుంది బాడీలో. సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ తయారు చేస్తుంది. సింథసిస్ న్యూక్లిక్ యాసిడ్ తయారు చేయడంలో ఏటీపీ ఎనర్జీ ఉపయోగపడుతుంది. న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటమ్మా ఇక్కడ అంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏని న్యూక్లిక్ యాసిడ్ అంటాం. సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అంటే ఫ్యాట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అయాన్స్ యొక్క రవాణాలో పాత్ర వహించేది ఏటీపీలో ఉన్న ఎనర్జీ. నెక్స్ట్ కండక్షన్ ఆఫ్ నర్వ్స్ ఇంపల్సెస్ అంటే నర్వ్స్ ద్వారా మెసేజ్ ట్రాన్స్మిషన్ కావడానికి మెసేజ్ నర్వ్స్ ద్వారా ట్రాన్స్మిషన్ కావడానికి ఏటీపీలో ఉన్న ఎనర్జీ ఉపయోగపడుతుంది. అమీబాయిడ్ మూమెంట్. బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అమీబాయిడ్ మూమెంట్ని కలిగి ఉంటాయి. ఈ అమీబాయిడ్ మూమెంట్కి ఎనర్జీ అవసరం, అది ఏటీపీ నుంచే దొరుకుతుంది. మూమెంట్ ఆఫ్ సీలియా అండ్ ప్లాజల్లా. పారామిషంలో సీలియాస్ ఉంటాయి, అది సీలియాస్ ద్వారా మూవ్ అవుతుంది అని చూసాం. ఆ సీలియాస్ ద్వారా మూవ్ అవడానికి ఏటీపీలో ఉన్న ఎనర్జీ వాటికి అందుతుంది. తర్వాత ప్లాజల్లా ఎక్కడ ఉంటుంది? మనం ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం. క్లామిడోమోనస్లో ప్లాజల్లాస్ ఉంటాయి. ఆ ప్లాజల్లా ద్వారా అది స్విమ్మింగ్ చేస్తుంది. దానికి స్విమ్మింగ్ కావాల్సిన ఎనర్జీని ఏటీపీ ద్వారా పొందుతుంది. తర్వాత మజిల్స్ కన్స్ట్రక్షన్ అంటే మజిల్ సంకోచించడానికి కావాల్సిన ఎనర్జీ ఏటీపీ నుంచే అందుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ యొక్క రవాణాలో ఏటీపీ నుంచే కావాల్సిన ఎనర్జీ అందుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ యొక్క రవాణాకి ఏటీపీ నుంచే ఎనర్జీ సప్లై చేయబడుతుంది. నెక్స్ట్ ఈవెంట్స్ ఆఫ్ రెస్పిరేషన్. స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్లో ఉన్న స్టెప్స్. ఫస్ట్ బ్రీతింగ్ అంటే ఏంటంటే ఎయిర్ మూమెంట్ ఇన్టు అండ్ అవుట్ ఆఫ్ లంగ్స్. ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి వెళ్ళటము, గాలి లోపలికి వెళ్ళటం. ఎయిర్ మూమెంట్ ఇంటూ అంటే ఆక్సిజన్ బాడీలోనికి ఎంటర్ అవ్వటము, కార్బన్ డైఆక్సైడ్ బాడీ అవుట్ సైడ్కి ఎక్స్పెల్ చేయటము. ఇది లంగ్స్ ద్వారా జరుగుతుంది బ్రీతింగ్ అనేది. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్. మరి లంగ్స్లోనికి చేరిన ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ అల్వోలీ అండ్ బ్లడ్. ఇక్కడ లంగ్స్లోనికి చేరిన
ఆక్సిజన్ ఎక్కడికి చేరాలి? బ్లడ్లోనికి చేరాలి. బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బాడీ అవుట్ సైడ్కి చేరాలి. ఇక్కడ మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే గ్యాస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడు ఆక్సిజన్ ఏమవుతాయి? ఎక్స్చేంజ్ అవుతాయి. ఆక్సిజన్ లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ బయటకి ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ ఎక్స్చేంజ్ కావడం లంగ్స్ లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ అల్వోలి అండ్ బ్లడ్. ఇక్కడ అల్వోలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. లంగ్స్లో ఉన్న స్మాల్ ఛాంబర్స్నే అల్వోలిస్ అంటాం. ఆ స్మాల్ ఛాంబర్స్లో గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ స్మాల్ ఛాంబర్స్ నుంచి ఆక్సిజన్ బ్లడ్లోనికి వెళ్ళటం, కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ నుంచి అల్వోలిస్లోనికి రావటం, ఓకేనా, జరుగుతుంది. ఈ విధంగా అల్వోలిస్లో గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ కావడం ఎక్కడ జరిగిందమ్మా అంటే లంగ్స్ లెవెల్లో జరుగుతుంది. నెక్స్ట్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్. మరి ఇక్కడ లంగ్స్లోనికి చేరిన ఆక్సిజను ఎక్కడికి? సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయబడాలి. దేని ద్వారా అంటే బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ అల్వోలి టు బ్లడ్ అల్వోలి టు బాడీ సెల్స్ అండ్ రిటర్న్ ఆఫ్ CO2. ఇది ఇక్కడేంటి? అల్వోలిస్లో గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ అయినాయి. బ్లడ్లోనికి ఆక్సిజన్ వెళ్ళింది, బ్లడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయినాయి. ఎక్స్చేంజ్ అయిన ఈ గ్యాసెస్ని, బ్లడ్లోనికి చేరిన ఈ ఆక్సిజన్ని సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్. సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి, సెల్స్కి ఆక్సిజన్ చేసి, సెల్స్లో ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఈ బ్లడ్ మళ్ళీ హ్యాండిల్ చేసుకొని మరలా లంగ్స్ దగ్గరకు వచ్చి మరలా ఏం చేస్తుంది? లంగ్స్ దగ్గర నుంచి ఆ బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బాడీ అవుట్ సైడ్కి పంపిస్తుంది. ఈ విధంగా గ్యాసెస్ అనేది ట్రాన్స్పోర్ట్ కావటం బ్లడ్ ద్వారా జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే లంగ్స్ టు సెల్స్, సెల్స్ టు లంగ్స్. లంగ్స్ టు సెల్స్కి ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఆక్సిజను, సెల్ టు లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ అయ్యేది కార్బన్ డైఆక్సైడ్. ఈ విధంగా బ్లడ్ ద్వారా గ్యాసెస్ అనేది బాడీలో ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్. బ్లడ్ ఏం చేసింది? లంగ్స్ నుంచి ఆక్సిజన్ తీసుకొని టిష్యూకి వెళ్ళింది. అంటే సెల్స్ ఆర్ టిష్యూ అన్నట్టు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ exchange of oxygen from blood into cell and carbon dioxide from cell into the blood. ఏమవుతుంది? ఆ విధంగా బ్లడ్ ఆక్సిజన్ని లంగ్స్ నుంచి సెల్స్కి, టిష్యూకి తీసుకెళ్ళినప్పుడు, క్యారీ చేసినప్పుడు, టిష్యూ దగ్గరికి వెళ్ళంగానే బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ టిష్యూలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోనికి ఎక్స్చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ కావటం, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కావటం ఎక్కడ జరిగిందమ్మా అంటే టిష్యూలో జరిగింది. కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్ అని అంటాం. ఇందాక ఫస్ట్లో ఎక్కడ చూసాం? గ్యాసెస్ ఎక్స్చేంజ్ కావడం లంగ్స్లో జరిగింది కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్ అని అక్కడ చూసాం. ఈ విధంగా గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ చేయబడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేయబడిన తరువాత సెల్లోనికి ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత అదేం చేస్తుంది అంటే యూజింగ్ ఆక్సిజన్ ఇన్ సెల్ ప్రాసెస్ టు ప్రొడ్యూస్ CO2 అండ్ వాటర్ రిలీజింగ్ ఎనర్జీ టు బి యూజ్డ్ ఫర్ లైఫ్ ప్రాసెస్. మరి సెల్లో ఏం చేయబడుతుందంటే సెల్లో ఫుడ్ మెటీరియల్ని ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆక్సిజన్ ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేయటం ద్వారా అక్కడ కార్బన్ డైఆక్సైడ్, వాటరు రిలీజ్ అవుతాయి. వాటితో పాటు ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ లైఫ్ ప్రాసెస్కి యూటిలైజ్ చేయబడుతుంది. ఇలా సెల్స్లో, బాడీ సెల్స్లో
ఆక్సిజన్ ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని రిలీజ్ చేసే ప్రాసెస్నే ఏమంటామంటే సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటాం. సెల్యులర్ రెస్పిరేషన్ అని అంటాం. నెక్స్ట్ పాత్వే ఆఫ్ ఎయిర్. మన బాడీలోనికి ఎయిర్ ఎలా ఎంటర్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఒకసారి వాటి పార్ట్స్ చూద్దాం. నాస్ట్రిల్స్, నెక్స్ట్ నాజల్ క్యావిటీ, నెక్స్ట్ ఫారింక్స్, లారింక్స్, ఎపిగ్లోటిస్, ట్రాకియా, బ్రాంచియోల్, లంగ్స్లో ఉన్న ఛాంబర్సే స్మాల్ ఛాంబర్స్ ఇక్కడ చూపిస్తున్నారు. అల్వోలిస్, ఇక్కడ O2 కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఎక్కడ ఎక్స్చేంజ్ అవుతుందో చూపిస్తున్నాడు. అల్వోలిస్, ఇవి అల్వోలిస్. ఇవి పార్ట్స్. వీటి యొక్క పని ఏంటో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. నాస్ట్రిల్స్, ఫస్ట్ నాస్ట్రిల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ నాస్ట్రిల్స్. ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. నాస్ట్రిల్స్ ద్వారా బాడీలోనికి ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. నాస్ట్రిల్స్ అంటే ముక్కు రంధ్రాలు, తెలిసిందే మనకి. ముక్కు రంధ్రాల ద్వారా గాలి అనేది బాడీలోనికి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏంటమ్మా అంటే నాజల్ క్యావిటీ. ఇలా ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళిన ఎయిర్ అనేది ఎక్కడికి వెళ్తుంది నెక్స్ట్ అంటే నాజల్ క్యావిటీలోనికి చేరుతుంది. ఓకేనా. ముక్కు లోపల ఉన్న 2 రంధ్రాలు ఒక స్పెక్ట్రమ్ చేత సపరేట్ చేయబడి ఉంటాయి. ఇది ఇన్నర్ ప్లేస్లో కూడా ఇలాంటి స్పెక్ట్రమ్ చేత 2 రంధ్రాలు సపరేట్ చేయబడి ఉంటాయి. వాటిని నాజల్ క్యావిటీస్ అంటాం. నాజల్ క్యావిటీ కవర్ విత్ మ్యూకస్ మెంబ్రేన్. నాజల్ క్యావిటీ అనేది మ్యూకస్ మెంబ్రేన్తో కవర్ చేయబడి ఉంటుంది. మ్యూకస్ మెంబ్రేన్ అంటే ఒక లేయర్, ఓకేనా, ఒక పొర. మ్యూకస్ మెంబ్రేన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ మ్యూకస్ ఫ్లూయిడ్. మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మ్యూకస్ ఫ్లూయిడ్ అని అంటాం. ఇది తర్వాత ఎయిర్ ఈజ్ ఫిల్టర్డ్ బై దిస్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఎయిర్ టెంపరేచర్ ఈజ్ బ్రాచ్ క్లోజ్ టు దట్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్. ఇలా ఎయిర్ని ఈ ఫ్లూయిడ్ ఫిల్టర్ చేసిన తరువాత ఎయిర్ అనేది బాడీ టెంపరేచర్కి క్లోజ్ టెంపరేచర్గా మారుతుంది. అలా మారకపోతే ఏం జరుగుతుందంటే నాజల్ క్యావిటీలో నుంచి లంగ్స్లోనికి ఎయిర్ వెళ్ళినప్పుడు లంగ్స్లో ఉన్న వాటర్ అంతా ఈ ఎయిర్ అబ్జార్ప్షన్ చేసుకొని లంగ్స్ డ్రై అయిపోయి లంగ్స్ పని చేయకుండా తయారవుతాయి. ఇది ఓకేనా. కాబట్టి ఈ మ్యూకస్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఎయిర్ని నాజల్ క్యావిటీలోనికి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్తో ఈ ఫ్లూయిడ్ కలిసి ఆ ఎయిర్ టెంపరేచర్ని మన బాడీ టెంపరేచర్ ఈక్వల్ టెంపరేచర్గా తీసుకొని వస్తుంది. అలా క్లోజ్ టెంపరేచర్లోనికి తీసుకొని వచ్చి మన బాడీకి లంగ్స్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది నాజల్ క్యావిటీ. ఈ 2 పార్ట్స్. నెక్స్ట్ నాజల్ క్యావిటీ నుంచి ఎయిర్ నెక్స్ట్ వెళ్ళే పార్ట్ ఏంటమ్మా అంటే ఫారింక్స్లోనికి వెళ్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి నాస్ట్రిల్ నుంచి ఫారింక్స్లోనికి ఇలా. ఇది ఫారింక్స్లోనికి వెళ్తుంది. ఫారింక్స్ ఈజ్ ఏ మస్కులర్ ఛాంబర్. దిస్ ఈజ్ ఏ కామన్ ప్యాసేజ్ ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. ఫారింక్స్ అంటే అది మన తెలుగులో గొంతు అంటాం. ఫారింక్స్ అనేది ఒక మస్కులర్ ఛాంబర్. ఫారింక్స్ ఈజ్ ఏ మస్కులర్ ఛాంబర్.
ఇది కామన్ ప్యాసేజ్ ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. ఇది కామన్ మార్గము దేనికి, ఈ ఫారిక్స్ నుంచే ఫుడ్ వెళ్ళటము ఎయిర్ వెళ్ళటం అనేది జరుగుతుంది. అది కామన్ మార్గం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఫారిక్స్ ఈజ్ కనెక్టెడ్ టు లారింక్స్ త్రూ ఎపిగ్లోటిస్ విచ్ ఈజ్ ఏ స్లిట్ లైక్ ఓపెనింగ్. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ఏంటమ్మా అంటే, మన ఫస్ట్ పాస్ట్ నాస్ట్రిల్స్ అని చూసాం. నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ నాజల్ క్యావిటీకి, తర్వాత అక్కడ నుంచి ఫారిక్స్లోనికి వస్తుందని చూసాం. నెక్స్ట్, ఈ ఫారిక్స్ లారింక్స్ దేని ద్వారా కనెక్ట్ అయి ఉంటాయమ్మా అంటే, ఒక చీలిక ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. దాన్ని ఏమన్నామంటే ఇదిగో ఎపిగ్లోటిస్ అని అంటాము. ఓకే, ఎపిగ్లోటిస్. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఫారిక్స్ తర్వాత ఏంటమ్మా అంటే లారింక్స్. ఫారిక్స్ నుంచి ఎయిర్ ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే లారింక్స్లోనికి మూవ్ అవుతుంది. లారింక్స్ ఈజ్ ఏ జనరల్లీ కాల్డ్ యాజ్ ద వాయిస్ బాక్స్. లారింక్స్ని జనరల్గా వాయిస్ బాక్స్ అని కూడా పిలుస్తాం. దిస్ ఈజ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రాకియా. ఇది ట్రాకియా పై భాగము, ఇది అప్పర్ పార్ట్ అంటాం. ఇన్ హ్యాస్ వోకల్ కార్డ్ విచ్ వైబ్రేట్ డ్యూరింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్. మరి మనకి తెలుసు లారింక్స్లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. మనం గాలిని బయటికి వదిలేటప్పుడు ఏమేర్పడుతుంది, సౌండ్స్ ఏర్పడతాయి. ఆ సౌండ్స్ ఈ లారింక్స్ ద్వారానే ఏర్పడతాయి. లారింక్స్ ఓపెన్ ఇంటూ ట్రాకియా. నెక్స్ట్ లారింక్స్ ట్రాకియాలోనికి ఓపెన్ అయ్యి లారింక్స్ నుంచి ఎయిర్ మూమెంట్ ట్రాకియాలోనికి వెళ్తుంది. విండ్ పైప్ ఛానలింగ్ ఎయిర్ టు లంగ్స్. లంగ్స్లోనికి ఎయిర్ను పంపించే ఛానల్ ఏంటమ్మా అంటే ఈ విండ్ పైపు. ఓకేనా. ఈ ట్రాకియాకి అదర్వైజ్ నేమ్ ఏంటమ్మా అంటే విండ్ పైప్. ఓకేనా. ఈ ట్రాకియా అనేది లంగ్స్లోనికి గాలిని పంపించే ఒక ఛానలింగ్ అనమాట. నెక్స్ట్, ట్రాకియా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇదిగో ఇక్కడ ఒక పార్టు, ఇక్కడ ఒక పార్ట్, 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ 2 పార్ట్గా డివైడ్ అయిన దీన్నే బ్రాంచెస్ అని అంటాం. బ్రాంచెస్. ద విండ్ పైప్ డివైడ్స్ ఇంటూ 2 బ్రాంచింగ్, 1 లీడింగ్ టు ఈచ్ లంగ్స్. 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఈ 2 పార్ట్స్ 2 లంగ్స్లోనికి వెళ్తాయి. ఈ తర్వాత ఇవేమయ్యే తర్వాత అంటే ఈచ్ బ్రాంచ్, నెక్స్ట్ లంగ్స్లోనికి వెళ్ళిన ఈచ్ బ్రాంచ్ ఏం చేస్తాయి, ఈచ్ బ్రాంచ్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంచియోల్స్. తర్వాత లంగ్స్లోనికి వెళ్ళిన తర్వాత స్మాల్ బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి స్మాల్ బ్రాంచెస్గా. వీటిని బ్రాంచియోల్స్ అని అంటాం. ఈ బ్రాంచియోల్స్ దేనితో కనెక్ట్ అయి ఉంటాయమ్మా అంటే అల్వోలిస్తో కనెక్ట్ అయి ఉంటాయి. అల్వోలిస్ అంటే ఏంటివి అంటే చూద్దాం. నెక్స్ట్, అల్వోలిస్ క్లస్టర్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ కాల్డ్ అల్వోలి ఇన్ ద లంగ్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ అండ్ న్యూమరస్. అంటే లంగ్స్లో ఇవి చాలా సంఖ్యలో ఉంటాయి. లంగ్స్లో ఉన్న చాలా స్మాల్ ఛాంబర్స్నే అల్వోలిస్ అని అంటాం. ఈ అల్వోలిస్తో ఈచ్ బ్రాంచియోల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. ఇది తర్వాత అల్వోలిస్లో ఏ ఫంక్షనింగ్ జరుగుతుందని ఒక్కసారి చూస్తే, గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్ ప్లేస్, హియర్ ఈజ్ ఏ బ్లడ్ క్యాపిలరీస్ టేక్ అప్ ఆక్సిజన్ అండ్ ఎక్స్పెల్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అల్వోలిస్లో ఏముంటాయి, బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. బ్లడ్ క్యాపిలరీస్లో బ్లడ్ ఉంటుంది. ఆక్సిజను అల్వోలిస్లో ఉన్న బ్లడ్ క్యాపిలరీస్లోనికి ఆక్సిజన్ ఎంటర్ అయ్యి, కార్బన్ డైఆక్సైడ్ ఆ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి అల్వోలిస్లోనికి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చేస్తుంది, ఎక్స్పెల్ చేయబడుతుంది. కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ టేక్స్ ప్లేస్, హియర్ ఈజ్ యాజ్ బ్లడ్ క్యాపిలరీస్ టేక్ అప్ ఆక్సిజన్ అండ్ ఎక్స్పెల్ కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయ్యే ప్లేస్ ఏంటమ్మా లంగ్స్లో అంటే అల్వోలిస్. ఓకేనా. మనం బ్రీతింగ్ చేసినప్పుడు ఆక్సిజన్ లంగ్స్లోనికి వెళ్ళినప్పుడు
ఎట్లా వెళ్తాయి? నాస్ట్రిల్స్, నాజల్ క్యావిటీ, ప్యారిక్స్, లారిక్స్, ట్రాకియా, బ్రాంచియోల్స్ నుంచి అల్వియోలిస్లోనికి వెళ్తాయి. అల్వియోలిస్లోనికి ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత అల్వియోలిస్లో ఉన్న బ్లడ్ క్యాపిలరీలో మైక్రోస్కోపిక్ హోల్ ఉంటుంది. ఆ హోల్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్లో ఆక్సిజన్ బ్లడ్లోనికి ఎంటర్ అవుతుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎలా అయితే ఎంటర్ అయిందో అదే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజన్ ప్రాసెస్లో ఈ మైక్రోస్కోపిక్ హోల్ ద్వారా బ్లడ్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. బ్లడ్ క్యాపిలరీ ద్వారా అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. ఈ విధంగా అల్వోలిస్లో గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ కావటం జరుగుతుంది. బ్లడ్ అల్వోలిస్ తర్వాత. ఓకేనా? ఇదిగో అల్వోలి, బ్రాంచియోల్స్ ఈ విధంగా ఎయిర్ తర్వాత అల్వోలిస్లోనికి వెళ్తుంది. బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ అండ్ కలెక్ట్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగింది అల్వోలిస్లో. ఆక్సిజన్ బ్లడ్లోనికి వెళ్ళింది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది. ఆ బ్లడ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తూ సెల్స్కి తీసుకెళ్తుంది. ఇదమ్మా. ఓకేనమ్మా. నెక్స్ట్ మనము లంగ్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ లంగ్స్ ఉన్నాయి కాబట్టి దీని గురించే లంగ్స్ గురించి ఒకసారి చూద్దాం. లంగ్స్ టూకీగా లంగ్స్ గురించి చూసి వదిలేద్దాం. ఏ పెయిర్ ఆఫ్ లంగ్స్ ఈజ్ present in the chest cavity, one on either side of the హార్ట్కి ఇరుపక్కల 2 లంగ్స్ ఉంటాయి. అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ అండ్ ఎలాస్టిక్ నేచర్. లంగ్స్ అనేవి స్పాంజీ ఎలాస్టిక్ నేచర్లో ఉంటాయి. లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై 2 membranes కాల్డ్ ఫ్లోరా. ఇలా లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇలా ఒక మెంబ్రెను, తర్వాత ఇంకొక మెంబ్రెన్, ఇట్లా 2 membranes లంగ్స్ని కవర్ చేస్తూ ఉంటాయి, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, కవర్ చేస్తూ. స్పేస్ బిట్వీన్ ద 2 membrane ఆఫ్ ద ఫ్లోరా ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. ఇక్కడ 2 membrane మధ్య స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో ఫ్లోరా అనే ఫ్లూయిడ్ ఫిల్ చేయబడి ఉంటుంది. ఓకేనా? ఈ ఫ్లోరా ఏం చేస్తుంది అంటే ఫ్లోరా ప్రొటెక్ట్ ద లంగ్స్ ఫ్రమ్ ఇంజురీస్. లంగ్స్ని ఇంజురీస్ నుంచి ఫ్లోరా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ లంగ్ ఈజ్ లార్జర్ దెన్ ద లెఫ్ట్ లంగ్. అంటే లెఫ్ట్ లంగ్ కంటే రైట్ లంగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. లంగ్స్ హ్యావ్ సెవరల్ థౌజండ్ ఆఫ్ ఛాంబర్స్ ఈజ్ కాల్డ్ అల్వోలిస్. లంగ్స్ అనేది సెవరల్ 1000 ఛాంబర్స్ని కలిగి ఉంటుంది. వాటినే అల్వోలిస్ అని అంటాము. ఇదమ్మా లంగ్ స్ట్రక్చర్ గురించి. నెక్స్ట్ ఎపిగ్లోటిస్ గురించి చూద్దాం. ఇందాక ఇక్కడ ఎపిగ్లోటిస్ ఉంటుంది అని చెప్పాను కదా. ఫారిక్స్, లారిక్స్ 2 ఎపిగ్లోటిస్ అనే స్ప్లిట్టింగ్ ద్వారా అంటే చీలిక ద్వారా కనెక్ట్ అయి ఉంటాయని చూసాం. ఇప్పుడు మనం ఎపిగ్లోటిస్ యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఎపిగ్లోటిస్ స్ట్రక్చర్ ఏం చేస్తుంది, దాని ఫంక్షను, స్ట్రక్చర్ 2 చూద్దాం. ఎపిగ్లోటిస్ గురించి చూద్దామమ్మా. ఎపిగ్లోటిస్ నుంచి ఎయిర్ అనేది ఎలా పాస్ అవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ఏ ప్లాఫ్ లైక్ వాల్వ్ హ్యాంగింగ్ ఓవర్ ద గ్లోటిస్ ఆఫ్ ద లారిక్స్. ఈ ఎపిగ్లోటిస్ అనేది లారిక్స్ దగ్గర హ్యాంగ్ అవుతూ ఉన్న ప్లాప్ లైక్ వాల్వ్ అన్నమాట. ఇట్స్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ పార్టికల్ ఇంటూ ద విండ్ పైప్ ఆర్ ట్రాకియా. ఫుడ్ మెటీరియల్ని విండ్ పైపులోనికి ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎపిగ్లోటిస్. ఎలాగో చూద్దాం.
ఇది చూడండి, ఇక్కడ కనిపించేది మనకి ఇక్కడ ఇది ఎఫిగ్లోటిస్. ఎఫిగ్లోటిస్ ఏం చేస్తుంది? విండ్ పైప్లోనికి ఎయిర్ మూమెంట్ని పోయేటట్లు చేసింది. ఇప్పుడేంటి, ఫుడ్ని తీసుకునేటప్పుడు విండ్ పైప్ని ఇక్కడ క్లోజ్ చేసింది. ఇదిగో ఇక్కడ క్లోజ్ చేసింది. విండ్ పైప్ని క్లోజ్ చేయడం ద్వారా ఫుడ్ అనేది విండ్ పైప్లోనికి ఎంటర్ కాకుండా ఓన్లీ ఫుడ్ పైప్లోనికే ఎంటర్ అయింది. ఇది ఎఫిగ్లోటిస్ చేసేది. ఇట్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ టు ద విండ్ పైప్ ట్రాకియా. ఇది విండ్ పైప్. ఇండు పైపులోనికి మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఇండు పైపులోనికి ఫుడ్ పార్టికల్స్ని ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేసేదే ఎఫిగ్లోటిస్. విండ్ పైప్ని క్లోజ్ చేస్తుంది, మూసేస్తుంది. మూసేయడం ద్వారా ఫుడ్ని మనం స్వాలోయింగ్ చేసేటప్పుడు, మింగేటప్పుడు అది ఫుడ్ పైపులోనికే ఎంటర్ అవుతుంది. వెన్ వీ టేక్ ఏ బ్రీత్ ఇట్ ఓపెన్ వైడ్లీ అండ్ అలో ద ఎయిర్ టు ఎంటర్ ఇన్ టు ద లంగ్స్. ఏంటంటే ఓన్లీ ఎయిర్ను మాత్రమే లంగ్స్లోనికి ఎంటర్ అయ్యేటట్లు చేస్తుంది ఎఫిగ్లోటిస్. ఇదమ్మా ఎఫిగ్లోటిస్ గురించి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్లో మెకానిజం, రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అనే మెకానిజం చూద్దాం. ద డయాఫ్రామ్ ఈజ్ ఏ మస్క్యులర్ డోమ్ షేప్డ్ పోర్షన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ. ఇది డయాఫ్రామ్ అమ్మ. ఇది మొత్తం స్ట్రక్చర్ ఏంటమ్మా అంటే ఇది డయాఫ్రామ్. దీన్ని డయాఫ్రామ్ అంటాం. ఈ డయాఫ్రామ్లో చెస్ట్ క్యావిటీ, ఇది చెస్ట్ క్యావిటీలో ఉంటుంది. ఓకేనా. దీని ఫ్లోర్ అనేది డోమ్ షేప్లో ఉంది. ఇది ఫ్లోర్ డోమ్ షేప్లో ఇలా కనిపిస్తుంది చూడండి అమ్మ. నెక్స్ట్ ఇట్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ద చెస్ట్ క్యావిటీ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్. ఈ డోమ్ షేప్లో ఉన్న ఈ ఫ్లోర్ అనేది డయాఫ్రామ్లో డోమ్ షేప్లో ఉన్న ఈ డయాఫ్రామ్ అనేది, ఓకేనా, ఇది చెస్ట్, ఇది మొత్తము డోమ్ షేప్లో కనిపిస్తుంది మనకి చూడండి. ఇది డోమ్ షేప్లో కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ మనం ఏం చూసాం, ద డయాఫ్రామ్ ఈజ్ ఏ మస్క్యులర్ డోమ్ షేప్డ్. డయాఫ్రామ్ అనేది ఒక మస్క్యులర్ డోమ్ షేప్డ్ అని చూసాం. పార్టీషన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ. నెక్స్ట్ ఇట్ హెల్ప్ ఇన్, ఈ డోమ్ షేప్లో ఉన్న డయాఫ్రామ్ అనేది డిక్రీజ్ అవ్వటము, ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇన్స్పిరేషన్లో ఇంక్రీజ్ అవ్వటము, ఎక్స్ప్రెషన్లో డిక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. చూద్దాం. డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ ద మస్క్యులర్ ఆఫ్ డయాఫ్రామ్ కంట్రాక్ట్స్, హెన్స్ ఇట్ బికేమ్స్ ఫ్లాటెండ్ అండ్ ఇంక్రీజ్ ద చెస్ట్ క్యావిటీ. డ్యూరింగ్ expression it is muscles release and attains it normal dome shaped. చూద్దాం. ఇది మొత్తం చెస్ట్ క్యావిటీ, ఓకేనా. చెస్ట్ క్యావిటీ మొత్తంలో ఈ డోమ్ షేప్లో ఉన్న దీన్ని డయాఫ్రామ్ అంటాం. ఈ చెస్ట్ క్యావిటీ మొత్తము ఈ డోమ్ షేప్లో ఉన్న దాన్ని దీన్ని డయాఫ్రామ్ అంటాం. ఇప్పుడు చూద్దాం దీని గురించి. చెస్ట్ వాల్స్లో ఉన్న మజిల్స్, ఇవి మజిల్స్. చెస్ట్ క్యావిటీలో ఉన్న మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి, సంకోచిస్తాయి. చెస్ట్ క్యావిటీలో ఉన్న మజిల్స్ కంట్రాక్షన్ అయినప్పుడు డయాఫ్రామ్ అనేది ఈ విధంగా ఫ్లాట్గా తయారవుతుంది. ఇలా డయాఫ్రామ్ ఫ్లాట్గా తయారైనప్పుడు లంగ్స్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. ఈ టైంలో ఆక్సిజన్ లంగ్స్లోనికి వచ్చి చేరుతుంది. దీన్ని ఇన్స్పిరేషన్ అని అంటాము. ఇన్స్పిరేషన్లో డయాఫ్రామ్ యొక్క సైజు ఇంక్రీజ్ అయింది. ఇది నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అమ్మ అంటే, మరలా చెస్ట్ వాల్స్లో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు మరలా తిరిగి డోమ్ షేపు నార్మల్గా ఫామ్ అవుతుంది. డోమ్ షేపు నార్మల్గా తిరిగి ఫామ్ అవుతుంది. అలా డోమ్ షేపు నార్మల్గా తిరిగి ఫామ్ అయినప్పుడు లంగ్ సైజు డిక్రీజ్ అయ్యి
లంగ్స్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బాడీ అవుట్ సైడ్కి ఎక్స్పెల్ చేయబడుతుంది. దీన్నే ఎక్స్పిరేషన్ అంటాము. ఇన్స్పిరేషన్లో డోమ్ అనేది ఎలా వస్తుంది, ఫ్లాట్గా తయారవుతుంది. తర్వాత అప్పుడు చెస్ట్ క్యావిటీ సైజు ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పిరేషన్లో ఈ డయాఫ్రామ్ అనేది మరలా డోమ్ షేప్లోనికే మారుతుంది. ఈ విధంగా ఈ మెకానిజం రెస్పిరేషన్లో ఈ మెకానిజం కంటిన్యూగా ఉంటుంది. ఇలా ఈ మెకానిజం కంటిన్యూగా ఉండడం వల్ల ఆక్సిజన్ బాడీలోనికి ఎంటర్ అవ్వటం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎక్స్పెల్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా. Mitochondria. ATP is the cheap energy currency of the cell. Mitochondria stores energy currency of cell. Mitochondria are seen only with the help of electron microscope. దీన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం. ఈచ్ మైటోకాండ్రియా హ్యాస్ 2 కాంపోనెంట్స్ కాల్డ్ an inner compartment and an outer compartment. ఇక్కడ మైటోకాండ్రియాలో 2 కంపార్ట్మెంట్స్ లేదా 2 లేయర్స్ కనిపిస్తాయి. కంపార్ట్మెంట్ ఆర్ లేయర్స్, ఓకే, ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ కంపార్ట్మెంట్ అంటాం, దీన్ని సెకండ్ కంపార్ట్మెంట్ అంటాం. 2 లేయర్స్ కనిపిస్తున్నాయి. ద అవుటర్ లేయర్ ఈజ్ లైన్డ్ బై అవుటర్ మెంబ్రెయిన్. అంటే ఆల్రెడీ చెప్పాను మెంబ్రెయిన్. అవుటర్ లేయర్ ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది. అవుటర్ లేయర్ హ్యావ్ స్మూత్. ఇది అవుటర్ లేయర్ ఇలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఇన్నర్ లేయర్ ఈజ్ ఏ ఫోల్డెడ్. ఈ విధంగా ఇన్నర్ లేయరు ఈ విధంగా ఫోల్డ్ అయింది. ఇన్నర్ లేయర్ ఈజ్ ఏ ఫోల్డెడ్ ఈజ్ కాల్డ్ క్రిస్టే. ఈ విధంగా ఇన్నర్ లేయర్ అనేది ముడతలు పడి ఉంటుంది, దాన్ని క్రిస్టే అని పిలుస్తాం. నెక్స్ట్ మైటోకాండ్రియా ఇన్నర్ సైడ్ కంటైన్ మ్యాట్రిక్స్. ఓకేనా, మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నా. మైటోకాండ్రియా హ్యావ్ 2 layers. Outer membrane have smooth. Inner membrane is folded is called క్రిస్టే. ఇన్నర్ మెంబ్రేన్ అనేది ఫోల్డ్ అయి ఉంటుంది, దాన్ని క్రిస్టే అంటాము. మైటోకాండ్రియా ఇన్నర్ సైడ్ కంటైన్ మ్యాట్రిక్స్. ఇన్నర్ సైడ్ మ్యాట్రిక్స్ అనే పదార్థం ఉంటుంది. మ్యాట్రిక్స్ హ్యావ్ రెస్పిరేటరీ ఎంజైమ్స్. మ్యాట్రిక్స్ అనేది రెస్పిరేటరీ ఎంజైమ్స్ అన్ని కలిగి ఉంటుంది. రెస్పిరేషన్లో అవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇందాక రెస్పిరేషను సెల్లో జరుగుతుంది అని చూసాం. ఆ సెల్లో రెస్పిరేషను మైటోకాండ్రియా ఇన్వాల్వ్మెంట్తో జరుగుతుంది. ఓకేనా, మైటోకాండ్రియా ఇన్వాల్వ్మెంట్తో సెల్లో రెస్పిరేషన్ జరిగి ఫుడ్ మెటీరియల్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఏటీపీ టైప్లో మారుతుంది అని చూసాం. ఆ ఏటీపీ టైప్లో మారి ఆ ఏటీపీ టైప్లో ఉన్న ఎనర్జీ మైటోకాండ్రియాలో స్టోర్ చేయబడుతుంది. ఇది రెస్పిరేషన్ యొక్క ప్రాసెస్. రెస్పిరేషన్ మైటోకాండ్రియా ఇన్వాల్వ్మెంట్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ చేయటం ఏంటి? టెస్ట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అండ్
కార్బన్ డైఆక్సైడ్ అండర్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్లో హీట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా నిరూపించడం. ఆల్రెడీ ఎనరోబిక్ రెస్పిరేషన్ చూసాం, ఆక్సిజన్ లేనప్పుడు జరిగే రెస్పిరేషన్ అని. దీనికి ఇది ఎక్స్పెరిమెంట్. దీనికి ఒక ఎయిమ్ ఉంటుంది, టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ E2 ప్రొడ్యూస్ అవుతుంది అని నిరూపించడం. మెటీరియల్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న మెటీరియలే మనం చూసుకోవాలి, అక్కడ ఏం పేరు రాశారో అవే మెటీరియల్స్, అలా మనం ఇండికేట్ చేయొచ్చు. ప్రొసీజర్ చూద్దాం. ఇన్ గ్లూకోజ్ సొల్యూషన్ ఈస్ట్ వాజ్ యాడెడ్. మరి ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాం, టేక్ ఏ థర్మోఫ్లాస్క్. ఇది థర్మోఫ్లాస్క్ తీసుకున్నాం. థర్మోఫ్లాస్క్ తీసుకొని ఫిల్డ్ విత్ గ్లూకోజ్ సొల్యూషన్తో దీన్ని ఫిల్ చేసాం. ఓకేనా. ఈస్ట్ వాజ్ యాడెడ్ ఇన్ ది సొల్యూషన్. ఈ సొల్యూషన్కి ఈస్ట్ని యాడ్ చేసాం. ఇది ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేద్దాం, ఆక్సిజన్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ గ్లూకోజ్ సొల్యూషన్ బై హీటింగ్ ఫాలోడ్ బై కూలింగ్. దీన్ని ఈ విధంగా ఈస్ట్ సెల్స్ని యాడ్ చేసిన తర్వాత ఈ సొల్యూషన్ని హీట్ చేస్తాం. హీట్ చేయడం ద్వారా ఈ సొల్యూషన్ నుంచి గ్లూకోజ్ అనేది అవుట్ సైడ్కి రిమూవ్ అవుతుంది. ఇది ఆక్సిజన్ అవుట్ సైడ్కి రిమూవ్ అవుతుంది. ద లిక్విడ్ పారాఫిన్ వాక్స్ వాజ్ పౌర్డ్ అబౌవ్ ద ఫ్లాస్క్ త్రూ ఇట్. థర్మామీటర్ వాజ్ అరేంజ్డ్. ఇక్కడ ఈ సొల్యూషన్ పైన లిక్విడ్ పారాఫిన్ని అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసి దాని ద్వారా థర్మామీటర్ని కూడా అరేంజ్ చేస్తాం. ఇది ఇలా అరేంజ్ చేసి తర్వాత ఇలా అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసి అనదర్ బీకర్లో బైకార్బోనేట్ సొల్యూషన్ కానీ లైమ్ వాటర్ని కానీ తీసుకొని ఈ రెండింటిని థర్మోఫ్లాస్క్ని దీనిని ఏదేన్ని లైమ్ వాటర్ని డెలివరీ ట్యూబ్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఇలా చేసి దీన్ని కొంతసేపు లిమిట్ చేస్తాం. చేసిన తర్వాత అబ్జర్వేషన్ చేస్తే ఆఫ్టర్ 2 days ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్. 2 days తర్వాత అబ్జర్వేషన్ చేస్తే గ్లూకోజ్ ఆర్ ఫామ్ కార్బన్ డైఆక్సైడ్, ఇథైల్ ఆల్కహాల్ అండ్ రిలీజింగ్ హీట్ ఎనర్జీ. ఈ విధంగా 2 days తర్వాత మనం అబ్జర్వేషన్ చేస్తే గ్లూకోజ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ ఇథైల్ ఆల్కహాల్గా మారింది. ఓకేనా. దానితో పాటు ఈ హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అయింది. ఇలా హీట్ ఎనర్జీ రిలీజ్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే థర్మామీటర్లో రీడింగ్ అనిపిస్తుంది. ఓకేనా. మరి కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎలా రిలీజ్ అయిందని తెలుస్తుందమ్మా అంటే, మనం ఆల్రెడీ లైమ్ వాటర్ని తీసుకొని డెలివరీ ట్యూబ్ని లైమ్ వాటర్లో ఉంచాం. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ డెలివరీ ట్యూబ్ ద్వారా లైమ్ వాటర్లోనికి వెళ్తుంది. లైమ్ వాటరు మిల్కీ వైట్ ప్రిసిపిటేట్గా ఫామ్ అవుతుంది. దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందని మనం గుర్తించాము. ఓకేనా. రిజల్ట్ ఏంటి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే, ద రీడింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ థర్మామీటర్ వాజ్ ఇంక్రీజ్డ్. థర్మామీటర్లో రీడింగ్ ఇంక్రీజ్ అయింది. లైమ్ వాటర్ టర్న్డ్ మిల్కీ వైట్ అనేది లైమ్ వాటరు మారింది, మిల్కీ వైట్గా మారింది. కాబట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ హీటు రిలీజ్ అవుతుందని ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ అబ్జర్వింగ్ చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ షుగర్ని హీట్ చేస్తే ఏమి ఏర్పడుతుందో మనం అబ్జర్వేషన్ చేయటం. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్.
దీనికి ఏముంటుంది, టు అబ్జర్వ్ చేంజెస్ డ్యూరింగ్ కంబ్యూషన్ ఆఫ్ షుగర్. షుగర్ని మండించినప్పుడు అది దేనిగా మారుతుందో నిరూపించడం. మెటీరియల్ రిక్వైర్డ్, ఆ డయాగ్రామ్లో ఉన్న మెటీరియల్ రాస్తే సరిపోతుంది మనకి. గమనించండి డయాగ్రామ్లో ఉన్న మెటీరియల్. ప్రొసీజర్ చూద్దాం. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ఏ స్మాల్ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్లో కొంత గ్లూకోజ్ని తీసుకొని, ఈ టెస్ట్ ట్యూబ్లో గ్లూకోజ్ని తీసుకున్నాం. అరేంజ్ ద అపారటస్ షో ఇన్ ద ఫిగర్. ఇలా ఈ స్టాండ్కి దీన్ని హ్యాంగింగ్ చేసి, దీన్ని రబ్బర్ కార్క్తో క్లోజ్ చేసి, సింగిల్ హోల్ రబ్బర్ కార్క్తో డెలివరీ ట్యూబ్ని లైమ్ వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో అరేంజ్ చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తాం, ఈ గ్లూకోజ్ సొల్యూషన్ ఉన్న టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తామంటే హీట్ ద టెస్ట్ ట్యూబ్ విత్ గ్లూకోజ్ పౌడర్ ఓవర్ ఏ ఫ్లేమ్. ఎక్కువ మంటతో ఈ గ్లూకోజ్ని హీట్ చేస్తాం. చేస్తే ఏం జరుగుతుంది, గో ఆన్ హీటింగ్ ద టెస్ట్ ట్యూబ్ అంటిల్ ద గ్లూకోజ్ క్యాచ్ ఫైర్. అలా మనం హీట్ చేయడం వల్ల గ్లూకోజు ఫైర్ని క్యాచ్ చేస్తుంది. చేయటం ద్వారా ఇక్కడ జరిగే మార్పులు ఏంటి, అబ్జర్వేషన్ చూద్దాం. అబ్జర్వేషన్, వెన్ గ్లూకోజ్ బర్న్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఈ గ్లూకోజ్ అనేది హీట్ చేయబడటం వల్ల కార్బన్ డైఆక్సైడు వాటరు మూడు రిలీజ్ అవుతాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గోస్ టు లైమ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా లైమ్ వాటర్లోనికి చేరి లైమ్ వాటర్ని మిల్కీ వైట్ ప్రిసిపిటేట్గా మారుస్తుంది. కంక్లూజన్ ఏంటి, అసలు ఏం కంక్లూజన్ చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ ద్వారా అంటే, గ్లూకోజ్ చేంజ్ CO2 వాటర్ అండ్ ఎనర్జీ ఇన్ ద కంబ్యూషన్. గ్లూకోజ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వాటరు ఎనర్జీగా చేంజ్ అవుతుందని మనం ముగింపులో చెప్పవచ్చు. ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ చేంజ్ లైమ్ వాటర్ టు మిల్కీ వైట్ ఇన్ నేచర్. కార్బన్ డైఆక్సైడ్కి ఏం నేచర్ ఉంది అంటే లైమ్ వాటర్ని మిల్కీ వైట్ ప్రిసిపిటేట్గా మార్చే నేచర్ ఉంది. ఇది ఎక్స్పెరిమెంట్. కాబట్టి ఇక్కడ కంబ్యూషన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్ని మనం బర్న్ చేసినప్పుడు, హీట్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాటరు ఎనర్జీ ఏర్పడింది. అట్లాగనే సేమ్గా రెస్పిరేషన్లో కూడా మనం తీసుకునే పదార్థం గ్లూకోజే. గ్లూకోజు రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి వాటరు కార్బన్ డైఆక్సైడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి రెస్పిరేషను దేన్ని పోలి ఉంటుందమ్మా అంటే కంబ్యూషన్ని పోలి ఉంటుంది అని సైంటిస్టులు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్. ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్. Respiratory organs don't have developed unicellular organisms and multicellular organisms. కొన్ని మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్, యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్లో పర్టికులర్గా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏర్పడలేదు. వాటికి ఎగ్జాంపుల్ అమీబా, హైడ్రా అండ్ ఫ్లనేరియా. ఇన్ దిస్ ఆర్గనిజం రెస్పైర్ త్రూ బాడీ సర్ఫేస్ ఏరియా. వీటికి ఆర్గాన్స్ లేవు కాబట్టి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ లేవు కాబట్టి బాడీ సర్ఫేస్ ఏరియా ద్వారా రెస్పిరేషన్ జరుపుతాయి. నెక్స్ట్, సమ్ ఆర్గనిజం రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఈజ్ డెవలప్డ్ బేసిస్ ఆఫ్ ద బాడీ సైజ్ అండ్ లివింగ్ ఏరియా. కొన్ని ఆర్గనిజమ్స్లో సమ్ ఆర్గనిజమ్స్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఈజ్ డెవలప్డ్. కొన్ని ఆర్గనిజమ్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ డెవలప్ అయ్యాయి. ఎలా డెవలప్ అయ్యాయి? దాని బాడీ సైజుని బేస్ చేసుకొని, అది లివింగ్ చేసే ఏరియాని బేస్ చేసుకొని రెస్పిరేటరీ ఆర్గాన్స్ డెవలప్ అయ్యాయి. ట్రాకియల్ రెస్పిరేషన్, ఇందాక ట్రాకియా అంటే పైపులు అంటాం, పైపుల ద్వారా వాయునాళాలు. ట్రాకియల్ రెస్పిరేషను ఇన్సెక్ట్స్లో జరుగుతుంది. బ్రాంచియల్ రెస్పిరేషను ఫిష్లో జరుగుతుంది. గిల్స్ ద్వారా జరిగితే బ్రాంచియల్ రెస్పిరేషన్ అంటాం. కస్టూనస్ రెస్పిరేషను ఫ్రాగ్లో జరుగుతుంది.
నెక్స్ట్ పల్మనరీ రెస్పిరేషను రెప్టైల్స్, బర్డ్స్, మమ్మేల్స్లో జరుగుతుంది. లంగ్స్ ద్వారా జరిగే రెస్పిరేషన్ని పల్మనరీ రెస్పిరేషన్ అని అంటాం. నెక్స్ట్ ప్లాంట్స్లో రెస్పిరేషను. ప్లాంట్స్లో స్టొమాటో ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. ప్లాంట్స్ రెస్పైర్ త్రూ స్టొమాటో అండ్ లెంటిసెల్స్. దిస్ ఈజ్ లెంటిసెల్స్. ఈ రెండింటి ద్వారా ప్లాంట్లో రెస్పిరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఓషన్ ఏరియాస్లో, మార్ష్ ల్యాండ్స్లో డెవలప్ అయ్యే ప్లాంట్స్లో రెస్పిరేషన్ జరపడానికి సపరేట్ అయిన రూట్స్ డెవలప్ అవుతాయి. ఇవి సాయిల్ నుంచి అవుట్ సైడ్కి 12 ఇంచెస్ డెవలప్ అవుతాయి. వాటిని ఏరియల్ రూట్స్ అంటాం. ఈ ఏరియల్ రూట్స్ ద్వారా మార్ష్ ల్యాండ్లో పెరిగే మొక్కలలో రెస్పిరేషన్ని జరుపుతాయి. నెక్స్ట్ heat evolved during respiration. హీట్ ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ చూసాం. హీట్ రెస్పిరేషన్లో రిలీజ్ అవుతుంది అంటానికి. ఇది కూడా ఎక్స్పెరిమెంట్ కాబట్టి దీనికి ఎయిమ్ ఉంటుంది. ఎయిమ్ టు డిటర్మైన్ ఎవల్యూడ్ ఆఫ్ హీట్ డ్యూరింగ్ రెస్పిరేషన్. మెటీరియల్ అక్కడ ఉన్నాయి. ప్రొసీజర్: టేక్ స్ప్రౌట్స్ ఇన్ ఏ థర్మాస్ ఫ్లాస్క్లో స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. రిమూవ్ ద లిడ్ అండ్ ప్రిపేర్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ హోల్ త్రూ విచ్ థర్మామీటర్ వాజ్ ఇన్సర్ట్. అంటే ఏంటి ఇక్కడ, క్యాప్కి ఒక హోల్ని అరేంజ్ చేసి దాని ద్వారా థర్మామీటర్ని విత్తనాలకి టచ్ అయ్యేటట్లు అరేంజ్ చేయాలి. బల్బ్ ఆఫ్ థర్మామీటర్ వాజ్ డిప్డ్ ఇన్ ద స్ప్రౌట్స్. థర్మామీటర్ యొక్క బల్బు మొలకెత్తే విత్తనాలకి టచ్ అయ్యేటట్లు అరేంజ్ చేయాలి. క్లోజ్ ద ఫ్లాస్క్ టైట్లీ విత్ కార్కుని ఏం చేయాలి, టైట్గా బిగించాలి ఫ్లాస్క్కి. నౌ ద టెంపరేచర్ వాజ్ రికార్డెడ్ ఫర్ ఎవ్రీ 2 hours. 2 hours ఒకసారి టెంపరేచర్ని రికార్డ్ చేయాలి. ఇలా రికార్డ్ చేస్తే మొలకెత్తే విత్తనాల్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. రెస్పిరేషన్ జరిగేటప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీటు థర్మామీటర్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ అయ్యేటట్లు చేస్తుంది. కాబట్టి రెస్పిరేషన్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇది ఈ ఎక్స్పెరిమెంట్ మనకి తెలియజేసేది. నెక్స్ట్ మనకి ఇంతవరకు అయిపోయింది. ఇక మనకి లెసన్లో ఏముందమ్మా అంటే ఒక టాపిక్ ఉంది. ఇక మనకి ఒక టాపిక్ మిగిలింది. ఆల్రెడీ అది ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. ప్రోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ రెండుటి గురించి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ప్రోటోసింథసిస్, ఇప్పుడు మొత్తం చదివింది రెస్పిరేషన్. అది ప్రోటోసింథసిస్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ అండ్ సమ్ ప్రోటోసింథటిక్ బ్యాక్టీరియా. ప్రోటోసింథసిస్ అనేది ఓన్లీ ప్లాంట్స్లో, సమ్ ప్రోటోసింథటిక్ బ్యాక్టీరియాలో జరుగుతుంది. రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్. అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్లో రెస్పిరేషన్ జరుగుతుంది. 2, సన్లైట్
ఈజ్ ఎసెన్షియల్. ఫోటోసింథసిస్కి సన్లైట్ ఎసెన్షియల్, కంపల్సరీ అవసరం. సన్లైట్ ఈజ్ నాట్ నీడెడ్. రెస్పిరేషన్కి సన్లైట్ అవసరం లేదు. ఏ ప్లాంట్ కెన్ సర్వీవ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్ ఫర్ ఫ్యూ డేస్. ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ జరపకపోతే కొన్ని రోజులు బ్రతికి ఉండగలవు. నెక్స్ట్, నో ఆర్గానిజమ్స్ కెన్ సర్వీవ్ వితౌట్ రెస్పిరేషన్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఈవెన్. కొన్ని నిమిషాలు కూడా రెస్పిరేషన్ జరపకపోతే జీవులు బ్రతకలేవు. ఇన్ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సెల్స్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ని కొన్ని సెల్స్ మాత్రమే జరుపుతాయి. నెక్స్ట్, ఆల్ లివింగ్ సెల్స్ ఇన్ అన్ ఆర్గానిజం పర్ఫార్మింగ్ దిస్ ప్రాసెస్. అన్ని సెల్స్ అనేవి రెస్పిరేషన్ జరుపుతాయి. నెక్స్ట్, రా మెటీరియల్స్ ఆర్ CO2 అండ్ వాటర్. ఫోటోసింథసిస్ రా మెటీరియల్ CO2 వాటరు. నెక్స్ట్, రెస్పిరేషన్ యూజెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఆక్సిజన్. రెస్పిరేషన్లో కార్బోహైడ్రేట్స్, ఆక్సిజన్ రా మెటీరియల్స్. ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్. ఆక్సిజన్ ఫోటోసింథసిస్లో రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్. రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, ఫోటోసింథసిస్ ఇట్ అక్కర్స్ ఇన్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. రెస్పిరేషను సైటోప్లాజంలో, మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది. నెక్స్ట్, యాడ్స్ వెయిట్ టు ద ఆర్గానిజం. ఆర్గానిజమ్స్ వెయిట్ అనేది ఫోటోసింథసిస్ ద్వారా పెరుగుతుంది. డిక్రీజ్ వెయిట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. రెస్పిరేషన్ ద్వారా ఆర్గానిజమ్స్ యొక్క వెయిట్ తగ్గుతుంది. ఇట్ ఈజ్ యాన్ ఎనబలిక్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ని ఎనబలిక్ ప్రాసెస్ అంటాము. రెస్పిరేషన్ని కెటబలిక్ ప్రాసెస్ అని అంటాము. ఇదమ్మా మన లెసన్ మొత్తము. ఆల్రెడీ మన లెసన్ మొత్తాన్ని చూసాం. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ తెలుసు, రెస్పిరేషన్ ఈక్వేషన్స్ తెలుసు. ఇది ఇంతవరకు మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్గా అయిపోయిందమ్మా. మనం నెక్స్ట్ థర్డ్ యూనిట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.